కిలో అండి, కేజీ మటన్ ఇది. ఆయిల్ వేయక్కర్లేదు. నేను పసుపు 1 స్పూన్ వేసానండి. వాటర్ అనేది బాగా ఇంకిపోయే వరకు, మొత్తం పొడి ముక్కలా తయారైన వరకు ఇలా ఎగరబెట్టేయాలండి. అంతా కూడా ఇంకిపోయిన తర్వాత దీన్ని పక్కకు తీసండి. వేసాను, నూనె వేస్తున్నాను. ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది పికిల్ అనేటప్పటికి. కేజీ మటన్ కదండి, ఇందులో 1/4 కేజీ ఆయిల్ పడుతుంది. ఆయిల్ మరిగిందండి. ఇప్పుడు ఇందులో వేరుశనగ నూనె కదండి, నొరగ వస్తుంది. మటన్ మ్యాంగో పికిల్ అన్నాను కదండి, ఇప్పుడు అందుకని మామిడికాయలండి, పునాసకాయలు వస్తాయి కదా, ఇప్పుడు రౌండ్గా ఉంటాయి ఆ పునాసకాయలు అండి, చాలా పుల్లగా ఉంటాయి. ఇవి వేసుకుంటేనే బాగుంటుందండి. ఎప్పుడైనా పికిల్స్లో పుల్లగా ఉన్న కాయలు వేసుకుంటేనే పికిల్ అనేది చాలా బాగుంటుంది, కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈ 2 కాయలు చిన్నగా కట్ చేస్తాను, ఇప్పుడు వేసేస్తున్నానండి. వీటిని మటన్ మ్యాంగో పికిల్ అన్నాను కదండి, 3 స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి. ఉప్పు కళ్ళు వేస్తే మరి ఆయిల్లో కరగదు కదా, అందుకని సాల్ట్ వేస్తున్నాను. సరిపోకపోతే లాస్ట్లో వేస్తున్నాను. మామిడికాయ ముక్కలు మగ్గిపోయినాయండి. అది తర్వాత అడుగు పడుతుంది అనిపించుకొని దించాలండి. దించేసుకుని ఇప్పుడు పాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, ఇందులో 3 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని చిన్న మంట మీద వేయించాలండి. ఆవాలు చిట్పట్లాడేటప్పుడు ఇవి వేగిపోయినాయని అర్థమండి. తీసేసి చల్లారబెట్టుకోవాలి. ఈ వేడికి వేగిపోతాయండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, నాలుగు స్పూన్లు, హోల్ గరం మసాలా పౌడర్, నాలుగు స్పూన్లు అండి. టమాటా వాసన వచ్చిన వరకు వేయించాలండి. అయిపోయిందండి. మిక్సీ పట్టి తెస్తాను. ఈ మిక్సీ పట్టిన మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ అండి, 150 గ్రాముల కారం వేసుకోవడమే. ఆయిల్ అనేది లాగేస్తుందండి, ముక్కలు ఊరుతాయి కాబట్టి ఆయిల్ దగ్గరికి అయిపోతుంది. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. మటను మామిడికాయ పచ్చడి. మళ్ళీ ఊరి ఆయిల్ అనేది పీల్చేసుకుంటాయండి. థ్యాంక్ యూ.